దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. జనరల్గా మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు రిజైన్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించవచ్చు. కానీ అప్పుడు మీకు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే జరిగే నష్టం ఏంటి, మీకు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీ కుటుంబానికి జరిగే భరోసా ఏంటి అనేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారి మాటల్లో విందాం. సో ఈరోజు మనం ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ మాట్లాడబోతున్నాం. ఏంటంటే ఈరోజు మనం చాలామంది చిన్నదో పెద్దదో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం జాబ్ చేసేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబా, అకౌంటెంట్ జాబా, ఏదైనా టెక్నీషియన్ జాబా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంది అనే కాన్సెప్ట్లో మనకి ఒక కంపెనీ నుంచి ఒక 2 lakhs 3 lakhs 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను ఐఎమ్ కంఫర్ట్ జోన్లో ఉన్నా అనే ఫీలింగ్తో చాలామంది ఊహల్లో బతికేస్తుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనం ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు ఏ రోజు ఎలా మనం డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందో తెలియదు. ఎందుకంటే మనం మానేసిన ఆల్ లెఫ్ట్ టైం ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఆ రోజుతోనే అయిపోతుంది. నెక్స్ట్ డే మనకి ఏదైనా అనుకోని సంఘటన జరిగి మనకి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పడింది అంటే మాత్రం అది హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఆలోచించండి, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎలా ఇంపార్టెంటో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కూడా అలానే ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉందంటే మన పాకెట్లో 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ₹1 కోటి మీరు తీసుకున్న దాన్ని బట్టి మన పాకెట్లో మన అకౌంట్లో ఉన్నట్టే. దీంతోపాటు ఏంటంటే ఆల్రెడీ లేదండి నాకు సఫిషియెంట్, నేను ఇక్కడ పర్మనెంట్ జాబ్, నేను లైఫ్ టైం ఇక్కడే వర్క్ చేస్తాను, రిటైర్ అయ్యే వరకు అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చే కవరేజ్ ఏదైతే ఉందో బియాండ్ దట్ ఏదన్నా మనకి ఓవర్ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. వీటన్నిటి కూడా మన కంపెనీలో టాప్అప్ పాలసీలు అనేది ఉన్నాయి. అయితే మీకు ఏదైతే బేస్గా మీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తుందో, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందో 3 lakhs 4 lakhs 10 lakhs 15 lakhs ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు మనం ఎలా సేవ్ అవ్వాలనే పాయింట్లో టాప్అప్ పాలసీలు అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మన స్టార్ హెల్త్లో చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా మీరు ఈ టాప్అప్ పాలసీ ద్వారా చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అనేది మనకి ఫ్యామిలీ మొత్తానికి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మా టీంని ఒకసారి అప్రోచ్ అయితే మీకు అన్ని విషయాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ టాప్అప్ పాలసీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హయ్యర్ మీరు ఉన్న పాలసీ కన్నా ఎక్కువ అయినప్పుడు ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.